బండి సంజయ్ అధ్యక్షుడు. ఆయన సీట్ ఎవరు గుంజుకున్నారా? కిషన్ రెడ్డి గుంజుకోలే. ఓ బీసీ అధ్యక్ష పదవి కిషన్ రెడ్డి గుంజుకున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపీండు. ఎవరి సీటే? బండారు దత్తాత్రేయ. ఆయన బీసీ కాదా? ఆ బీసీ సీటు ఆ బీసీ కేంద్ర మంత్రి గుంజుకున్నది కిషన్ రెడ్డి కాదా? ఒక బీసీ అధ్యక్షుడు ఉంటే ఓర్వలేక బండి సంజయ్ని దింపి కిషన్ రెడ్డి ఎక్కిండు. ఒక బీసీ బండారు దత్తాత్రేయ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉంటే ఆ బీసీని దించి కిషన్ రెడ్డి కుర్చెక్కిండు. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న పీసీసీ అధ్యక్షుడు ఉంటే దిగి ఎవరికి ఇచ్చిండే? మహేష్ గౌడ్కి ఇచ్చిండు. నేనా నువ్వు ఆ బీసీల పక్షపాతి అని నేను అడుగుతున్నా. నా కుర్చీ నా తర్వాత ఒక బలైన వర్గాలకు మహేష్ గౌడ్ మిత్రుడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు అధ్యక్షుడిని చేసినాం. క్రమశిక్షణ కలిగిన బండి సంజయ్ను బండారు దత్తాత్రేయను ఇద్దరిని మంటలు కలిపి గంగలో దోసి కిషన్ రెడ్డి ఆ 2 కుర్చీలు గుంజుకున్నాడు. కిషన్ రెడ్డి కూడా బీసీల గురించి మాట్లాడతాడు. ఇది ఆయనకు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకుంటుండు. వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు బీసీలకు అన్యాయం చేయాలనుకుంటుండు. కాబట్టి కింద ఈ వ్యవస్థలు ఇట్లా పనిచేస్తున్నాయి.